ఉత్తర భారతంలో పగటి ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతున్నాయి. పగలంతా దట్టమైన పొగమంచు కొనసాగుతుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో సాధారణ జనజీవనానికి అంతరాయం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న రోజుల్లో అక్కడక్కడ మంచు, వర్షం కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లో తాజాగా మరోసారి మంచు కురవగా పొగమంచు కారణంగా రైలు, విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉత్తరాది రాష్ట్రాల్లో చలిపులి విజృంభిస్తోంది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. జమ్మూ కశ్మీర్లో హిమపాతం పెరిగింది. మరో నెల రోజుల పాటు కఠినమైన శీతల పరిస్థితులుంటాయని అధికారులు వెల్లడించారు. పుల్వామాలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టంగా -3.2 డిగ్రీల సెల్సియస్కు పడిపోగా శ్రీనగర్లో -0.4 డిగ్రీలు, అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్లో ఉన్న పహల్గాంలో -1 డిగ్రీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్యాటక ప్రాంతం గుల్మార్గ్లో 2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. శ్రీనగర్తో పాటు లోయలోని అత్యధిక ప్రాంతాల్లో ఆదివారం దట్టమైన పొగమంచు అలుముకుంది. అటు హిమాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. బిలాస్పూర్, మండి జిల్లాలతో పాటు బాల్ లోయలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఈ నెల 25 వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కుకుమ్సెరి, లాహోల్ స్పిటి జిల్లాలో -5.7 డిగ్రీలు, టాబోలో -2.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయు కాలుష్యంతో సతమతమవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో సూర్యుణ్ణి మేఘాలు కమ్మేశాయి. శనివారం నుంచి ఢిల్లీలో శీతల గాలుల తీవ్రత మొదలైంది. ఈ నెల ప్రారంభంలో 16.9 డిగ్రీలు గరిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వగా ప్రస్తుతం 5.3 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శనివారం మరో 2 రోజుల పాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆగ్రా, ప్రయాగ్రాజ్, కాన్పూర్, బరేలీ, ఝాన్సీ తదితర ప్రాంతాల్లో పొగమంచుతో రోడ్లు కనిపించలేదు. ప్రసిద్ధ తాజ్ మహల్ మంచు దుప్పటి కప్పుకుంది. పంజాబ్, హర్యానాలో కూడా శీతల గాలులు కొనసాగుతున్నాయి. దట్టమైన పొగమంచు కురుస్తోంది. పంజాబ్లోని ఫరీద్ కోట్లో శనివారం కనిష్ట ఉష్ణోగ్రత 4.9 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. రాజస్థాన్, జార్ఖండ్లలోనూ ఇవే పరిస్థితులున్నాయి. దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి 129 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అటు పలు రైళ్లు కూడా రద్దయ్యాయి. పొగమంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత మరింత క్షీణించింది. శనివారం రాత్రి 11 గంటలకు గాలి నాణ్యత 410 ఉండగా ఆదివారం ఉదయం గాలి నాణ్యత 396గా నమోదైంది. శీతాకాలం మరింత పెరుగుతున్న కొద్దీ ఢిల్లీలో గాలి కాలుష్య తీవ్రత ఇంకా ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శ్రీనగర్లోని దాల్ సరస్సు వద్ద అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవ్వగా అటు వారణాసిలోని గంగా ఘాట్లో, అయోధ్యలో చలి తీవ్రత